IPL 2024 సమీపిస్తున్న కొద్దీ కొంతమంది ఆటగాళ్లు దూరమవుతూ ఉండగా మరికొద్ది మంది ఆటగాళ్లు జట్టులో చేరుతూ నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, RCB జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. IPLలో ఇప్పటివరకు 50 మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 585 పరుగులు చేశాడు. IPL 2024 సీజన్కు ముందు ఢిల్లీ జట్టు సర్ఫరాజ్ ఖాన్ను వేలంలోకి విడిచిపెట్టింది. వేలం సమయంలో 20 లక్షలు బేస్ ప్రైజ్ ఉన్న సర్ఫరాజ్ను ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం గుజరాత్ టైటాన్స్కు సర్ఫరాజ్ ఖాన్ ప్రాతినిధ్యం వహించనున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ వికెట్ కీపర్, బ్యాటర్ రాబిన్ మింజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో అతడు ఈ ఏడాది IPL మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో మింజ్ స్థానాన్ని సర్ఫరాజ్తో భర్తీ చేయాలని గుజరాత్ మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్పై టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేయడం, దూకుడుగా ఆడడంతో పాటు వికెట్ కీపింగ్ చేసే సామర్థ్యం కూడా ఉండడంతో సర్ఫరాజ్ను తీసుకోవాలని గుజరాత్ జట్టు భావిస్తుంది. మరి RCB, ఢిల్లీ జట్ల తరపున ఆడినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయిన సర్ఫరాజ్ ముచ్చటగా మూడో జట్టైన గుజరాత్ తరపున మెరుస్తాడా లేక చతికిల పడతాడా అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.